అది ద్యోత సభాభవనం. వినూత్నం, మణిమయం, మనోహరం. అలంకృతమైన ఆ సభాభవన మధ్యంలో ద్యోతవేదిక. అది చందన కర్పూర కస్తూరీ ద్రవాల పూతలతో పరిమళాలు గుబాళిస్తూ ఉంది. ఆ వేదిక మీద అవే పాచికలు, కురుపాండవ భావి జీవిత సూచికలు. గంధపుష్పాలతో వాటిని పూజించి శకుని, వివింశతి, చిత్రసేన వికర్ణులు ఒకవైపు కూర్చున్నారు. వాళ్లకు ఎదురుగా ధర్మరాజు. ఈ నలుగురిలో నాతో జూదమాడేది ఎవరు అన్నాడు ధర్మరాజు. నా పక్షాన మా మామ శకుని అని అంటూనే దుర్యోధనుడు తన చేతి రత్నకటకాలు తీసి పందెంగా ముందుకు త్రోశాడు. ఒకరి కోసం ఇంకొకరు జూదమాడటమా అని ఆక్షేపిస్తూనే ధర్మరాజు తన మణిహారాన్ని తీసి పణంగా పెట్టాడు. భీష్మ, ధృతరాష్ట్ర, వీర ద్రోణులంతా చూస్తూనే ఉన్నారు. శకుని పాచికలు వేశాడు. ధర్మరాజు ఓడిపోయాడు. అంతకంతకు ధర్మరాజు పట్టుదల పెరిగింది. సువర్ణ రత్న భాండాగారాలను, నన్నూరు ప్రత్యేక నిధులను, గజాశ్వ పరిచారికా సమూహాలను వరుసగా ఒడ్డి ఓడిపోయాడు. విదురుడది చూచి ధృతరాష్ట్రుని చెవిలో, మహారాజా, పరిస్థితి విషమిస్తున్నది. దుర్యోధనుని కారణంగా నీ వంశానికి ముప్పు రాబోతున్నది. పాండవులు పరాయివాళ్లు కాదు. వాళ్ల ప్రతాపం నీకు తెలియనిది కాదు. పుష్ప ఫలాలతో కళకళలాడే మహావృక్షాన్ని బొగ్గుల కొరకు కాల్చినట్లు నీ కొడుకు కురువంశానికి హాని కలిగిస్తున్నాడు. పొగరెక్కిన ఆబోతు పర్వతాన్ని ఢీకొన్నట్లు నీ కొడుకు పాండుపుత్రులతో పోరు తెచ్చుకుంటున్నాడు. ఉపేక్షించవద్దు. వెంటనే ఈ దుష్టద్యూతాన్ని మాన్పించు అని రహస్యంగా చెప్పాడు. కానీ ప్రయోజనం? ధృతరాష్ట్రుని పుత్రమమకారం పెదవి విప్పలేదు. విదురుడు దుర్యోధనుడి వైపు తిరిగాడు. అన్యాయంగా పాండవుల సంపద హరిస్తే అందరూ నిన్ను చీకొట్టరా అన్నాడు. అందుకు దుర్యోధనుడు ఆగ్రహించాడు. అయినా విదురుడు ఊరుకోలేదు. దుర్యోధన, ప్రియవచనాలు పలికేవాళ్లనే లోకం మెచ్చుకుంటుంది. హితవచనాలు చెప్పేవాళ్లను ఎవ్వరూ హర్షించరు. అందుకే తెలిసినా చాలామంది చెప్పరు. అయితే నిజంగా మేలుకోరేవాళ్లు అప్రియమనిపించినా రాజుకు హితం చెప్పాలి. నేను సపుత్రకుడైన ధృతరాష్ట్రుని హితం కోరేవాణ్ణి. అందుకే ఇంత దూరం చెబుతున్నాను. పాండవులతో వైరం మంచిది కాదు, ఆలోచించు అని చెప్పాడు. అయినా జోదం ఆగలేదు. అంతలోనే శకుని ధర్మరాజుతో, ఎల్లధనంబు నోటు వడితి ఇందుకులేశ్వర, ఇంక వడ్డగా మొల్లము నాకు జూపుమని సారెలు ముందుకు త్రోశాడు. ధర్మరాజు దేవబ్రాహ్మణ మాన్యాలు తప్ప సమస్త మహీమండలాన్ని, బ్రాహ్మణులు తప్ప సమస్త ప్రజానీకాన్ని, రాజపుత్రుల్ని, తమ్ముల్ని తుదకు తన్ను వరుసగా ఒడ్డి ఓడిపోయాడు. శకుని, ధర్మరాజా, అప్పుడే నిన్నెందుకొడ్డుకున్నావు? ద్రౌపది ఉంది గదా, ఆమె నీ ధనం కాదా అన్నాడు. వ్యసనానికి ఉచితానుచితాలు ఉండవు. ద్యూత వ్యసనావేశంలో ధర్మరాజు ద్రౌపదిని కూడా ఒడ్డాడు. ఓడిపోయాడు. దీనుడై తలవంచుకున్నాడు. అతని స్థితిని చూచేసరికి భీష్మద్రోణాది వృద్ధులకు శరీరమంతా చెమట పట్టిందట. నోట మాట రాలేదట. విదురుడు విషాదంతో తలవంచుకున్నాడట. సదస్యులంతా సానుభూతితో కన్నీళ్లు కార్చారట. సముద్ర ఘోషలా సభలో పెద్ద కలకలం బయలుదేరిందట. దుశ్శాసన కర్ణ సైంధవులు పెద్దగా నవ్వసాగారట. ఆ సంక్షోభాన్ని చూచి ధృతరాష్ట్రుడు, ఇదేమి సభా సంక్షోభం? ఎవ్వరెవరు ఏ ఏ వస్తువులొడ్డి ఓడిపోయారు అని విదురుణ్ణి అడిగాడు. తక్షణమే దుర్యోధనుడు పాండవులను తనకు దాసులుగా చేసుకుని గర్వంతో విర్రవీగుతూ విదురునితో, నీవు వెంటనే వెళ్ళి మా ఇంటిని తుడవటానికి దాసిగా ద్రౌపదిని పిలుచుకుని రమ్మన్నాడు. విదురుడది సహించలేక, దుర్యోధన, నీ వంటి అజ్ఞానులు ఇంకొకరు లేరు. ఈ పనికి నన్ను పంపదగునా అన్నాడు. దుర్మార్గుని సంపద తాత్కాలికంగా పెరిగినా తుదకు అది సమూలంగా నాశనమవుతుంది అన్నాడు. అవనీతల సామ్రాజ్యోత్సవమునకును యోగ్యయైన సతీ ద్రౌపది
పాండవ ధర్మపత్ని, నీకు అంత అవమానము సేయనేమి అనపాశ్రయయే అన్నాడు. వెదురు ఫలిస్తే కుదురుతో కూడా నాశనమవుతుందని, అలాగే ఈ జూద ఫలితం మీ వంశనాశనానికి కారణమవుతుందని అనగానే దుర్యోధనుడు విదురుని తొలనాడి ప్రాతిగామిని పిలిచి, ఈ విదురుడు ఎప్పుడూ ఇంతే, అన్నీ అశుభాలే పలుకుతుంటాడు, పాండవులంటే ఇతడికి భయం, నీవు వెళ్ళి ద్రౌపదిని తోడ్కొనిరా అని ఆదేశించాడు. ప్రాతిగామి వెళ్ళాడు. పాండవ పట్టమహిషి ద్రౌపదిని దర్శించాడు. భక్తితో నమస్కరించాడు. ధర్మరాజు ఓటమిని, దుర్యోధనుని ఆనతిని ఆమెకు వివరించాడు. తన వెంట రమ్మని ప్రార్థించాడు. ద్రౌపది ఆశ్చర్యపోయింది, ఆవేదన పడింది. ఏ యుగంబునందు ఎట్టి దుష్కిత ఉండు భార్య నొడ్డి యోటువడిన భర్త గలడే, ఇది వినంగకడు అపూర్వంబయ్యే, ఇట్లు సేయునొక్కో ఇందుకులుడు అని. మున్ను తన్నోటువడి మరి నన్ను నోటువడియనో, నన్ను మున్నోటువడి విభుడు క్రన్న తన్నోటువడియనో అన్నా నాకు ఎరుగజెప్పు, దీని నీ వెరుగుదేని అని అడిగింది. అంతేకాదు, నీకు తెలియకుంటే ఆ జుదగాణ్ణి అడిగి తెలుసుకురా అని ప్రాతిగామిని త్రిప్పి పంపింది. ప్రాతిగామి తిరిగి వచ్చాడు. ధర్మరాజును అడిగాడు. పాపం ఆయన ఏం చెప్పగలడు? సిగ్గుతో తల వంచుకున్నాడు. దుర్యోధనుడు, ప్రాతిగామి తన సందేహాన్ని సభకే వచ్చి తీర్చుకోమని ద్రౌపదితో చెప్పు, వెళ్ళి పిలుచుకురా అని మళ్ళీ పంపాడు. ఏకవస్త్ర అధోనీవి అయిన ద్రౌపది అశ్రుబిందువులు రాలుస్తూ ప్రాతిగామి వెంట సభకు వచ్చింది. కురువృద్ధుల వైపుకు వెళ్ళి నిలుచుంది. ఆమెను చూచి అవమానభారంతో పాండవులంతా తలవంచుకున్నారట. అప్పుడు దుర్యోధనుడు దుశ్శాసన్ని పిలిచి, ప్రాతిగామి భీముని చూచి భయపడతాడు, నీవు వెళ్ళి ద్రౌపదిని ఇక్కడికి తీసుకురా అన్నాడు. పాపాత్ముడు క్రూరుడు అయిన దుశ్శాసన్ని రాకచూచి ద్రౌపది భయపడి గబగబా గాంధారి ప్రక్కకు వెళ్ళింది. దుశ్శాసనుడు వెంటబడ్డాడు. నీవిప్పుడు దుర్యోధన్ని సొత్తువు అన్నాడు. అందరి ముందుకు రమ్మన్నాడు. నేను రజస్వలను, ఏకవస్త్రను, అందరి ముందుకు ఎలా వచ్చేది అన్నది ద్రౌపది. నీవు ఏకవస్త్రవైతేనేమి విగతవస్త్రవైతేనేమి నిన్ను వదిలేది లేదు అని బలవంతంగా ఆ వనజాననన్ కురుకులాపశదుండు కడంగి రాజసూయావభృతంబునందు వసుధామర మంత్ర పవిత్ర వారి ధారావళి చేసి పావనములైన శిరోజములను తెమల్చి పాపావహుడీడ్చి తెచ్చే సభకు అందరూ సంభ్రమమంది చూడగన్. ఆ విధంగా ఆమెను జుట్టుబట్టి దుశ్శాసనుడు దారుణంగా ఈడ్చి తెస్తుంటే సభలోని వాళ్ళంతా ఆశ్చర్యపడి చూచారు గాని ఇదేమని అనలేకపోయారు. ద్రౌపది, ఓ కురువృద్ధులారా, ధర్మరాజు ధర్మం తప్పాడా? ఈ దుర్మార్గుడు నన్నెందుకిలా ఈడ్చి తెస్తున్నాడు? భరతవంశం అధర్మదూషితమైందా అని ఆక్రోశిస్తుంటే ఆ కురువృద్ధులు కూడా పెదవి విప్పలేదు. ముల్లోకాలను అవలీలగా జయించగల బలమున్న భర్తలు అక్కడే ఉన్నా ద్రౌపది అప్పుడొక అనాథ. ఆర్తశరణ్యుడైన శ్రీకృష్ణ పరమాత్మను ఆమె స్మరించింది, శరణు వేడింది. భీముడు ద్రౌపది దీనస్థితిని చూచి దుఃఖితుడై ధర్మరాజుతో, ధన కనక వస్తువాహనాల్ని, ధరణీ రాజ్యాల్ని, తమ్ముల్ని ఒడ్డితే ఒడ్డావు, ఓడిపోతే ఓడిపోయావు. ఈ ద్రుపదాత్మజను వడ్డి దుర్మార్గుల చేత అవమానాల పాలు చెయ్యదగునా? శకుని మోసం తెలిసి కూడా పాపద్యోతంలో ఎందుకు పాల్గొన్నావు? నీ బాహువులు తగులబెట్టాలి అని ఆగ్రహావేశంతో అనగానే అర్జునుడు అన్నను అనునయించాడు. అప్పుడు వికర్ణుడు అంతమందిలో ఒక వెలుగు కిరణంలా పైకి లేచి నిలిచాడు. అందరి వైపు కలయజూచి, సమచిత్తులైన మేధావులంతా ద్రౌపది వేసిన ప్రశ్న విచారించండి, ఊరకుంటే నరకం వస్తుంది. కురువృద్ధులైన భీష్మ ధృతరాష్ట్ర విదురాదులు కానీ, ఆచార్యులైన కృపద్రోణాదులు కానీ ఏమీ మాట్లాడటం లేదు. సభాసదులంతా రాగద్వేషాలు విడిచి పాండవ పత్ని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి అని గట్టిగా అడిగాడు. అంతా మౌనమే. అయితే నేనే ధర్మ నిర్ణయం చేస్తానన్నాడు. జూదం, వేట, పానం, తిండిబోతుతనం తీవ్రమైన వ్యసనాలు.
ఈ వ్యసనాలున్న వ్యక్తి ధర్మం తప్పుతాడు. అందుచేత అలాంటి వ్యక్తి చేసే పనికి ప్రాధాన్యం లేదు. మాయాద్యూతానికి ఆహూతుడై వ్యసనపరుడై పరాజితుడైన ధర్మరాజు పాండవులందరికీ పత్ని అయిన పాంచాలీదేవిని పణంగా ఒడ్డాడు. అందుచేత కౌరవులు ఆమెను గెలుచుకున్నా అది అధర్మమే. ఏకవస్త్రైన మహాపతివ్రతను 10 మంది ఎదుటికి ఈడ్చుకురావటం పరమ అన్యాయం అన్నాడు. వెంటనే కర్ణుడు లేచి, వికర్ణ, ఇంతమంది పెద్దలకు తెలియని ధర్మం నీకొక్కడికే తెలుసా? చిన్నవాడివి, ఈ పెద్దరికపు మాటలెందుకు? ధర్మరాజు తన సర్వస్వాన్ని ఒడ్డి ఓడిపోయాడు. ద్రౌపది కూడా అందులో భాగమే. అందుచేత ఆమెను కౌరవులు గెలుచుకోవటం ధర్మమే. అలా కాకుంటే పాండవులు ఎందుకు ఊరకుంటారు? కాగా ఏకవస్త్రను సభకు తీసుకురావటం అన్యాయమా? ద్రౌపది అనేక భర్తృక, అందుచేత అది బంధకిని వివస్త్రగా చేసి తెచ్చినా తప్పు లేదు అన్నాడు. కర్ణుని మాటలు విని దుర్యోధనుడు వెంటనే దుశ్శాసనుని పిలిచాడు. ద్రౌపది పాండవులు ధరించిన వస్త్రాలు తొలగించి తీసుకురమ్మన్నాడు. అన్న చెప్పిందే తడవుగా ఆ దుశ్శాసనుడు నిండు సభలో ద్రౌపది కట్టుబట్టును లాగటం ప్రారంభించాడు. ఒకటి లాగివేస్తే అలాంటిదే మరొకటి, దాన్ని లాగితే అలాంటిదే ఇంకొకటి. చీరలు కొండల్లా కుప్పలు పడుతున్నాయి. పాపం దుశ్శాసనుడు లాగి అలసిపోయాడు. అంత లాగినా ద్రౌపది చీర అలాగే ఉంది. అందరూ ఆశ్చర్యభరితులయ్యారు. అంతా శ్రీకృష్ణుని మహిమ. ఆమె శ్రీకృష్ణుని వేడింది. ఆయన అక్షయ వస్త్రాలిచ్చాడు. దుశ్శాసనుడు అంత దుర్మార్గంగా అంత సభలో ఒక కులసతి కట్టుకున్న చీర లాగివేస్తుంటే సభలోని వాళ్ళంతా చూస్తూ ఊరకున్నారే గాని ఇదేమిటని ఆక్షేపించిన వాళ్లే లేరు. కానీ భీముడు ఊరుకోగలడా? అతని కోపం ఉప్పెనలా ఉప్పొంగింది. కళ్ళు నిప్పులు కురిశాయి. పళ్ళు పటపట కొరికి అతడు ప్రళయభయంకరంగా విజృంభించాడు. సభనంతా ఒక్కసారి అలా చూచి దుశ్శాసనుడి వైపు తిరిగి, కురువృద్ధుల్ గురు వృద్ధ బాంధవులనేకు సూచుచుండం మదోద్ధరుడై ద్రౌపది నిట్లు చేసిన ఖలున్ దుశ్శాసనం లోకభీకరలీలం వధించి తద్విపుల వక్షశైల రక్తౌఘ నిర్జరము ఉర్వీపతి సూచుచుండ అని ఆస్వాదింతు ఉగ్రాకృతిన్. ఇట్లు సేయనైతినేని పితృపితామహుల గతికిన్ తప్పినవాడ నగుదును అని మహాభయంకరంగా ప్రతిజ్ఞ చేశాడు. సభలోని వాళ్లంతా ధృతరాష్ట్రుణ్ణి నిందించారు. ద్రౌపది ప్రశ్నకు బదులు పలుకలేదని పెద్దలందరినీ తప్పుపట్టారు. ఆ కలకలం చూచి విదురుడు లేచాడు. అందరినీ శాంతింపచేశాడు. సుమతులు పాంచాలీ ప్రశ్నమునర్థము నేర్పడం విచారింపుడు పాపము వందు ధర్మ సందేహము తీర్పనినాడు సభ్యులకు సజ్జనులకు అన్నాడు. వికర్ణుడు బాలుడైనా బృహస్పతిలా బుద్ధి వివేకంతో ధర్మం చెప్పాడు అన్నాడు. సభకు వచ్చి ధర్మ సందేహమడిగిన ఎరిగి చెప్పకుండిరేని సభ్యులు అనృతదోష ఫలమునందు అర్ధమొందుదురు అనిరి ధర్మవేదులైన మునులు అని. ధర్మువెరిగి దాని తానుండుగా లాభ లోభ పక్షపాత లోల బుద్ధి సభల ఎవ్వడేని సభ్యుడై పలుకువాడు అనృత దోష ఫలముననుభవించు అని పెదవి విప్పని పెద్దలందరినీ పాపం చుట్టుకుంటుందని హెచ్చరించాడు. అయినా ఎవరూ మాట్లాడలేదు. ద్రౌపది దుఃఖిస్తూ, నేను దాసినా కాదా తేల్చి చెప్పండి అని మళ్ళీ అడిగింది. అప్పుడు భీష్ముడు కలుగజేసుకున్నాడు. అమ్మా, నీ ప్రశ్నకు ధర్మజుడొక్కడే సమాధానం చెప్పగలడు. ఆ ధర్మసూక్ష్మం అన్యులు తెలుసుకోవటం కష్టం. అయితే నిన్నవమానించిన ఫలితాన్ని మాత్రం ఈ దుర్యోధనాదులు తప్పక అనుభవిస్తారు అని ఊరకున్నాడు. కర్ణుడు ద్రౌపదిని చూచి నవ్వుతూ, పాంచాలి, 5 భర్తల కంటే నీకు ఒకే భర్త ఉండటం మంచిది. జూదంలో ఓడిపోని వాణ్ణి భర్తగా పొందు అని పరిహాసమాడాడు. అది విని దుర్యోధనుడు ద్రౌపది వైపు సాభిప్రాయంగా చూచాడు. వచ్చి తన తొడ మీద కూర్చొమ్మని సంజ్ఞ చేశాడు. అది భీముడు చూచాడు. అతని రక్తం ఉడికింది. ప్రళయకాల దండధరునిలా విజృంభించి దారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ చూచి రంభోరు నిజోరు దేశమున నుండగా బిల్చిన ఈ దురాత్ము
దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరుతరోరుజేయుదు సుయోధనునుగ్ర రణాంతరంబునన్ అని భయంకర ప్రతిజ్ఞ చేసి ఆయుధాల వైపు అన్నగారి వైపు చూపు సారించగా, భీమసేన, ఇది కోపానికి సమయం కాదు అని భీష్మ విదుర ద్రోణాదులు అతన్ని చల్లబరిచారు. అప్పుడు ధృతరాష్ట్రుని అగ్నిహోత్ర గృహంలో, కౌరవ పత్నుల అంతఃపురాల్లో అనేక అపశకునాలు పుట్టాయి. కడకు గాంధారీదేవి విదురుని వెంటబెట్టుకుని వచ్చి ధృతరాష్ట్రునితో పాండవుల ఓటమిని గూర్చి, ద్రౌపది అవమానాన్ని గూర్చి, ఏర్పడిన దుశ్శకునాల్ని గూర్చి వివరంగా చెప్పింది. అప్పటికి గాని ధృతరాష్ట్రంలో ఒక కదలిక రాలేదు. వెంటనే ఆయన దుర్యోధన్ని పిలిచాడు, మందలించాడు. ద్రౌపదిని పిలిచాడు. సుందరి, నా కోడండ్రురయందు అభ్యర్హితవు నీవ, అతిముదమున నీకున్ తగ ప్రియంబు చేసెద, ఇందుముఖి వేడుము ఎద్ది ఇష్టము నీకున్ అన్నాడు. ద్రౌపది మొదటి వరంగా ధర్మరాజు దాస్య విముక్తిని కోరింది. పెద్ద కొడుకు ప్రతివింధ్యునికి దాసపుత్రుడనే పేరు రాకూడదని కోరింది. రెండవ వరంగా తక్కిన పాండవులను శస్త్రాస్త్ర సహితంగా స్వతంత్రుల్ని చేయమని అడిగింది. ధృతరాష్ట్రుడు ఆమె కోరిన 2 వరాలు ఇచ్చాడు. 3వ వరం కూడా కోరుకోమన్నాడు. ద్రౌపది ధర్మప్రకారం క్షత్రియకాంత 2 వరాలే కదా కోరుకోవాలి, అంతకంటే ఎక్కువ కోరటం అధర్మం అంది. ధృతరాష్ట్రుడు ఆమె ధర్మనిష్టకు సంతోషించాడు. అడుగకుండానే ఆమెకు 3వ వరం ఇచ్చాడు. ధర్మరాజును ఆయన తమ్ములను పిలిచి ఓడిందంతా ఇచ్చి ఎప్పటిలాగే ఇంద్రప్రస్థం వెళ్ళి రాజ్యం చేసుకోమన్నాడు. తన కొడుకు చేసిన కీడు మరిచిపోమ్మన్నాడు. తాను బుద్ధిలేక జోదాన్ని ఉపేక్షించానన్నాడు. ఈ వృద్ధరాజును గాంధారిని చూచి కౌరవులు చేసిన అపకారాలు మరిచిపోమ్మన్నాడు. మొత్తానికి ద్రౌపది పుణ్యమా అని పాండవుల బానిసత్వం తొలగింది. పోగొట్టుకున్న రాజ్యం వాళ్లకు తిరిగి లభించింది. అయితే భీముడు మాత్రం దీన్ని అవమానంగా భావించాడు. పాండవులు పోగొట్టుకున్న స్వాతంత్ర్యాన్ని, రాజ్యాన్ని భార్య వల్ల పొందారన్న పేరు భరించడం కష్టమన్నాడు. మహాభయంకరమైన సంగ్రామంలోనే శత్రువుల్ని జయించి సమస్త రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటాన్ని అందరి ముందు ఆవేశంగా అన్నాడు. తుకతుక ఉడికి ఆ తమ్ముణ్ణి ధర్మరాజు చల్లబరిచాడు. ద్రౌపదీ సహితంగా తమ్ములతో కలిసి కాంచనరథం అధిరోహించి ఇంద్రప్రస్థం వెళ్ళాడు. హస్తినలో కౌరవులంతా తల్లబట్టుకొని కూర్చున్నారు. ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటి? చేసిందంతా చెడిపోయింది. వచ్చిందంతా వరాల రూపంలో కొట్టుకుపోయింది. పాండవుల వల్ల భయం పెరిగింది. అందరిలో అపకీర్తి మిగిలింది. అందుకే దుర్యోధనుడు కర్ణ, శకుని, సైంధవులతో కలిసి మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఇంత అపకారం చేసిన తరువాత మేం పాండవులకు హితులమవుతామా? కాలసర్పాన్ని రెచ్చగొట్టి కంఠ సమీపంలో వదలనట్టు నీవు ఆ పాండవులను విడిచిపెట్టావు. ఆయుధాలే ధరిస్తే ఆ పాండవులను జయించటం ఎవరితరం? ఎంత ప్రమాదం పొంచి ఉందో చూడు. అందుచేత వాళ్లను పునర్జ్యూతానికి పిలిపించి మళ్ళీ ఓడించి దేశానికి దూరంగా తరిమివేయటం మంచిది. ఆలోచించు అన్నాడు. అంతా విని ఎంతో ఆలోచించి పుత్ర మమకార పీడితుడైన ధృతరాష్ట్రుడు మళ్ళీ కొడుకు కోరికను మన్నించాడు. ప్రాతిగామిని పంపించి పునర్జ్యూతానికి ధర్మరాజును పిలిపించాడు. విధి బలీయం, వ్యసనం కూడా బలీయమే. ధర్మరాజు తండ్రి మాటను దాటరాదని, విధిని తప్పించడం సాధ్యం కాదని తనకు తాను సమాధానపడి తమ్ములతో ద్రౌపదితో కలిసి హస్తినకు వచ్చాడు. మళ్ళీ జూదమాడడానికి సిద్ధమయ్యాడు. ఈసారి జూదంలో పణం చాలా చిత్రమైంది. ఓడిన వాళ్ళు జింక చర్మం, నారచీరలు ధరించి, కందమూలాలు భుజించి, బ్రహ్మచర్యాన్ని పాటించి 12 ఏళ్ళు అరణ్యవాసం చెయ్యాలట. 13వ ఏడు ఏదో ఒక ఊళ్ళో అజ్ఞాతవాసం చెయ్యాలట. అజ్ఞాతవాసంలో ఉనికి బయటపడితే మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం, ఆవల మళ్ళీ అజ్ఞాతవాసం. ఇది ఎంతో క్రూర బుద్ధితో కూడుకున్న ప్రణాళిక. జూదంలో పరాజితులైన పాండవులు రాజ్యంలోనే ఉంటే ప్రజా విప్లవం రావచ్చు. అది కౌరవులను ముంచివేయవచ్చు. లేదా కడుపు మండి పాండవులే కౌరవులకు అపకారం చెయ్యవచ్చు. అలా కాకుండా పాండవులు 12 ఏళ్ళు అడవులకు వెళ్ళితే, అధికారానికి దూరమైతే అటు ప్రభుత్వ యంత్రాంగం మీద, ఇటు ప్రజా హృదయాల మీద వాళ్ల పట్టు పూర్తిగా తప్పిపోతుంది. 12 ఏళ్ల వ్యవధిలో దాన సమ్మానాలతో భృత్యులను, ప్రజలను పూర్తిగా దుర్యోధనుడు వశం చేసుకోవచ్చు. అంతేకాదు,
12 వ్యవధిలో అసహాయులై అడవుల్లో తిరిగే పాండవుల్ని అవలీలగా హతమార్చవచ్చు. ఒకవేళ అది సాధ్యం కాకుంటే అజ్ఞాతవాసం ఉండనే ఉంది. ఇంత ప్రభుత్వ యంత్రాంగం చేతిలో ఉండి సంవత్సర కాలంలో పాండవుల ఉనికిని పసిగట్టడం సాధ్యం కాదా? అజ్ఞాతవాసంలో వాళ్ళు బయటపడితే మళ్ళీ 12 అరణ్యవాసం. శాశ్వతంగా పాండవుల జీవితం అరణ్యాల పాలు చెయ్యటానికి, అనుకూలిస్తే వాళ్ళ జీవితాలనే అంతం చెయ్యటానికి, ప్రజల నుండి ఏ విధమైన ప్రతిఘటన ఏర్పడకుండటానికి ఎంతో ఆలోచించి రూపొందించిన క్రూర ప్రణాళిక పునర్జ్యోత పణం. పాపం పాండునందనుడు ఈ పణానికి అంగీకరించాడు. శకునితో మళ్ళీ పాచికలాడాడు, ఓడిపోయాడు. పునర్జ్యూతంలో పరాజితులైన పాండవులు రాజ్యభోగాలు వదలి ద్రౌపదితో కలిసి అరణ్యాలకు బయలుదేరుతూ భీష్మ, ధృతరాష్ట్ర, విదురాదుల అనుమతి అర్థించారు. అప్పుడు విదురుడు పాండవులతో, మీ తల్లి కుంతీదేవి వనవాస క్లేశాన్ని భరించలేదు. ఆమె మా ఇంట్లోనే ఉంటుంది. భక్తితో ఆమెను పూజిస్తాను. గుణవంతులు, శక్తి సంపన్నులు అయిన మిమ్మల్ని భూమి, గాలి, చంద్రుడు, సూర్యుడు కాపాడుగాక. అయితే అన్ని విషయాల్లో అప్రమత్తులై వ్యవహరించండి. మళ్ళీ మనం కలుసుకుందాం అన్నాడు. వస్త్రాభరణాలు వదలి నారచీరలు ధరించి మునివేషాలతో అరణ్యాలకు బయలుదేరే పాండవులు అవమానభారంతో తలలు వంచి తల్లి కుంతీదేవికి నమస్కరించారు. కొడుకుల దుస్థితిని చూచి ఆమె ఎంతో దుఃఖించింది. దుర్వ్యసనంతో ఈ విధంగా జీవితంలో దెబ్బతిన్న మిమ్మల్ని చూడకుండా దివికేగిన మీ తండ్రి పాండురాజు, ఆయనతో సహగమనం చేసిన మాద్రీదేవి ఎంతో అదృష్టవంతులు. నేను మీ దుస్థితిని చూడడానికే మిగిలానేమో అని కన్నీరు కార్చింది. శ్రీకృష్ణుని స్మరించి పాండవులకు ఏ ఆపద రాకుండా కాపాడమని ప్రార్థించింది. సహదేవుణ్ణి చెంతకు తీసుకుని, అన్నా, నీవు అడవులకు వెళుతున్నావా? నా దగ్గర నీ ఉంటే చాలు, అందరు కొడుకులు ఉన్నట్లే అని అన్నది. తన పాదాలకు నమస్కరించిన ద్రౌపదిని గాఢంగా కౌగిలించుకొని, అమ్మా ద్రౌపది, అటు పుట్టింటిని ఇటు మెట్టింటిని పావనం చేశావు. భర్తలతో కలిసి అరణ్యాలకు వెళుతున్నావు, పతివ్రతవు అని ఆమె కన్నీళ్లు తుడిచింది. పాండవులు అడవులకు బయలుదేరారు. ముందు ధర్మరాజు, తరువాత వరుసగా 4 తమ్ములు, ఆవల ద్రౌపది, ధౌమ్యులవారు. హస్తినలో అందరూ అశ్రునయనాలతో ఆ దృశ్యాన్ని తిలకించారు. భీముడు, హరిహరాదులు అడ్డుకొన్నా నా గదాదండంతో దుర్మార్గులైన దుర్యోధనాదుల్ని హతమారుస్తానని, దుష్టచిత్తుడైన దుర్యోధనుణ్ణి, అతని తలను కాలదన్నుతానని, దుశ్శాసనుడి రొమ్ము జీల్చి వేడి రక్తం తప్పక త్రాగుతానని ప్రతిజ్ఞ చేశాడు. అర్జునుడు, అజ్ఞాతవాసానంతరం యుద్ధరంగంలో నా గాంధీవం నుండి వెడలే బాణాలు కర్ణాదులైన దుర్మార్గుల్ని సంహరిస్తాయనన్నాడు. నకుల సహదేవులు, మాయాద్యోతంలో మమ్మల్ని ఇలా ఓడించిన మాయావి శకుని చేతుల్ని బాణాలతో ఛేదించి అతన్ని చంపుతామని ఆవేశంగా అన్నారు. ధృతరాష్ట్రుని మందిరంలో పట్టపగలే నక్కలర్చాయి. ఆకాశం నుండి అప్రదక్షిణంగా ఉల్కలు పడ్డాయి. మేఘాలు లేకుండానే మెరుపులు మెరిశాయి. పర్వదినం రాకుండానే రాహువు సూర్యుణ్ణి కబళించాడు. భూమి కంపించింది. అన్నీ అపశకునాలే. వీటికి తోడు అందరూ వినేటట్లు నారదుడు 14వ ఏట మహాభారత యుద్ధం వస్తుందని, అందులో పాండవులు తప్పక జయిస్తారని అన్నాడు. ధృతరాష్ట్రుడు తల్లడిల్లిపోయాడు. వెంటనే విదురుని పిలిచాడు. ధౌమ్య, ద్రౌపదీ సహితులై పాండవులు ఏ విధంగా అడవులకు వెళ్ళారు అని అడిగాడు. నీ కొడుకు దుర్మార్గంతో రాజ్యాన్ని కోల్పోయి కన్నెర్రజేసి కోపంతో వెళ్లే ధర్మరాజు తన కంటి చూపు పడితే ప్రజలు ఎక్కడ భస్మమవుతారో అని ముఖానికి అడ్డంగా గుడ్డగప్పుకుని నడిచాడు. మున్ముందు రానున్న మహాసంగ్రామంలో సంతృప్తిగా తన బాహుబలం చూపుతానన్నట్లు భీమసేనుడు బాహువులు సాచుతూ నడిచాడు. ఇంతకంటే దట్టంగా బాణాలు వదిలి శత్రు సంహారం చేస్తానన్నట్లు ఇసుక చల్లుతూ అర్జునుడు అడుగు వేశాడు. అడవుల పాలైన తన అందమైన రూపం చూచి అందరూ దుఃఖిస్తారని దేహానికి దుమ్ము పూసుకుని నకులుడు నడిచి వెళ్ళాడు. దైన్యం ఆవరించిన తన ముఖాన్ని దర్శిస్తే జనసమూహానికి చేటు కలుగుతుందని సహదేవుడు ముఖం వంచుకొని ముందుకు సాగాడు. బంధు, మిత్ర, పుత్ర సహితంగా కౌరవులు గతిస్తే వాళ్ల భార్యల స్థితి ఇదే అన్నట్లు తడిసిన గుడ్డలతో, విరిసిన జుట్టుతో, విపరీత దుఃఖంతో ద్రౌపది నడిచింది. ఇక ధౌమ్యులవారు
మహాభారత యుద్ధంలో మృతవీరుల పరలోక విధులు సూచిస్తూ రౌద్ర యామ్య సామగానంతో సాగిపోయారు అని విదురుడు వర్ణించి చెప్పాడు. ధృతరాష్ట్రుని గుండెలెదిరాయి. అతనికి దిక్కుదోచలేదు. సంజయుడు, మహారాజా, ఎందుకు ఇలా దుఃఖిస్తావు? పరమధార్మికులైన పాండవుల రాజ్యాన్ని హరించావు. పెద్దలు ఎంత వద్దన్నా పెడచెవిని పెట్టి నీ పెద్ద కొడుకు కర్ణశకునులతో చేయగలిపాడు. పాండుపుత్రులకు కీడు చేశాడు. బలవంతులతో పగ తెచ్చుకున్నాడు. చెడు చెయ్యటంలో మీ తండ్రి కొడుకులకు మీరే సాటి అన్నాడు. విదురుడు, మహారాజా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. పాండవులను వెనుకకు పిలిపించు, వాళ్ల రాజ్యాన్ని వాళ్లకు అప్పగించు అన్నాడు. ధృతరాష్ట్రుడు అంతా విని ఏమీ విననట్లే ఊరకున్నాడు. పెద్ద మౌనం వహించాడు. ఒక విధంగా చూస్తే సభాపర్వంలో మయసభ మానవుని పరోపకారానికి ప్రతిఫలం, కృతజ్ఞతాగుణానికి ప్రతిరూపం. జరాసంధవధ, శిశుపాల శిరచ్ఛేదం పరపీడన పరాయణత్వానికి, పరదూషణ పాపానికి ప్రతిఫలాలు. రాజసూయం క్షాత్ర తేజానికి, సార్వభౌమ వైభవానికి ప్రతీక. దుర్యోధన్ని దురాలోచన మానవుని అసూయాద్వేషాలకు అచ్చపు ప్రతిబింబం. ద్యూత పునర్ద్యూతాలు మానవుని వ్యసనపరతకు క్రియారూపాలు. పాండవ వనగమనం మానవుని వ్యసనపరతకు భయంకర పర్యవసానం. మహాభారతం మానవుడికిచ్చే ఓ మరువగూడని హెచ్చరిక. మొత్తానికి మయసభా ప్రాప్తితో, రాజసూయ పరిసమాప్తితో మహావైభవంగా సాగుతున్న పాండవుల జీవితం ద్యూత పునర్ద్యూతాలతో ఒక్కసారిగా మలుపు తిరిగింది. అరణ్యాల పాలైంది. సభాపర్వం సమాప్తమైంది. విధి విధానం ఓ పెద్ద వింత.